కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. అమ్మా, నన్ను క్షమించమ్మా. కన్న తల్లి సమాధిని మర్చిపోయిన నీచుడమ్మా నీ కొడుకు, నీచుడు. అమ్మా, ఇలాంటి దౌర్భాగ్యం అమ్మా నువ్వు కన్నది. ప్రపంచంలో ఇంతకన్నా పాపం ఏ కొడుకు చేయడమ్మా. నాలాంటి కొడుకు ఏ తల్లికి పుట్టకూడదు. నాలాంటి కొడుక్కి మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు. తల్లిగా నువ్వు నన్ను క్షమించిన ఆ భగవంతుడు మాత్రం క్షమించడమ్మా, క్షమించడు. ఇది మీ పనేనా? నీకెందుకు వచ్చింది అనుమానం? ఏం లేదు, అత్తయ్య ఇక్కడికి రాకుండా దూరంగా ఉంటే అక్క తప్పు చేస్తే ముందుంటుంది, అలా వెనకుండదు. వాసుకి తన తల్లి మీదున్న ప్రేమని చూసి షాక్లో అలా ఉండిపోయింది. అయ్యో, అమ్మా. తమ్ముడు, నువ్వు ఏడ్చడం ఆపితే వాళ్ళు కూల్చడం మొదలు పెడతారు. ఎవ్వడ్రా నువ్వు? నా గురించి చెప్పుకోవడానికి ఇక్కడికి రాలేదు. అంతగా తెలుసుకోవాలనుకుంటే ఈస్ట్ వెస్ట్ లో ఎవరిని అడిగినా ఈ రాజేందర్ నాయర్ గురించి చెప్తారు. రేయ్, నువ్వు ఎవడైతే నాకేంటే? నువ్వు చేసింది క్షమించరాని తప్పు. తప్ప? నా స్థలంలో అడ్డుగా ఉన్న సమాధిని తొలగించడం తప్ప? రేయ్, మీ అందరికీ 5 నిమిషాల గడువు ఇస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే కొట్టడం మాకు వచ్చు, కానీ క్లారిటీ ఉండాలి. ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ చదివితే మీకే క్లారిటీ వస్తుంది. లాయర్ గారు,
ఒక్కసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఈ స్థలం వదిలేండి. సారీ తమ్ముడు, నాకు అసలు అమ్మే ఆలోచనే లేదు. ఇక మీ అందరూ బయలుదేరొచ్చు. ఇది నాకు మిగిలిన మా అమ్మ చివరి జ్ఞాపకం. మీకెంత కావాలో చెప్పండి, నేను ఇస్తాను. చూడు తమ్ముడు, చెప్పింది చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏంటండి, మిమ్మల్ని ఊరికి ఇవ్వమని అడగట్లేదు కదా. మా బావ ఎంతైనా ఇస్తా అంటున్నాడు కదా. కావాలంటే నా కమ్మలు కూడా ఇస్తానండి. ఈ స్థలం మాకు వదిలేయండి. చూడమ్మా, నువ్వు కమ్మలిచ్చినా మీ బావ సొమ్ములిచ్చినా ఈ స్థలం అమ్మడం కుదరదు. దయచేసి అలా అనకండి. మీకు కావాలంటే ఈ స్థలం మొత్తం మీరే తీసేసుకోండి. మా అమ్మ సమాధి మాత్రం నాకు వదిలేయండి. మీరు అడిగిన దానికి 100 రెట్లు మీకు ఎక్కువ ఇస్తాను. చూడు తమ్ముడు, మీరు అడిగి అడిగి అలసిపోవాల్సిందే తప్ప నా సమాధానంలో మాత్రం తేడా ఉండదు. శ్వేత, ఇదే నీకు మంచి అవకాశం. నీ తెలివంతా ఉపయోగించి ఈ స్థలం మనకొచ్చేలా చేస్తే వాసు నీ సొంతం. మిస్టర్, ఈ స్థలం నీదే కావచ్చు, కానీ ఇందులో సమాధి ఉంది. లా ప్రకారం దాని మీద నీకు ఎలాంటి హక్కు లేదు. నీకెంత కావాలో తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. కాదు కూడదు అంటే లాతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. చూడమ్మా, నీ లా నాకు సమాధానం చెప్పేలోపు ఈ సమాధి ఇక్కడ ఉండదు. ఏంట్రా చూస్తున్నారు? కూల్చేయండి. ఈ స్థలం మనకి దక్కేలా చేయమని శ్వేతకి మీరు ఐడియా ఇస్తే మరి శ్వేత ఏంటి ఈ స్థలం వాళ్ళకి దక్కేలా ఐడియా ఇస్తుంది? జయరాం, అలా బొమ్మలా నిల్చోవడం కాదు, నువ్వు కూడా శ్వేతకి సపోర్ట్ చేయొచ్చు కదా. బాబా, సమాధి కూల్ చేస్తున్నారు బాబా. కూర్చొద్దని చెప్పు బాబా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. బాబా, బాబా చెప్పు బాబా. మాట్లాడు బాబా.
కాళ్ళు పట్టుకుంటాను సార్, మా అన్నకు నా ఆఖరి జ్ఞాపకం సార్. బావా బావా చెప్పు బావా కూర్చొద్దని చెప్పు బావా సార్ Please ప్లీజ్ అన్న, సార్ సార్, అన్న, సార్, ప్లీజ్ అన్న, వదిలేయ్ అన్న, ప్లీజ్ అన్న, వదలరా. అన్న, నా సార్, మాట మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, మా అన్నకు నా ఆఖరి జ్ఞాపకం సార్. సార్ వాళ్ళని ఆపమనండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఆపమనండి సార్ అయ్యో భగవంతుడా ఎలా ఆపాలి ఏం చేసి ఆపాలి అక్క మోహిని అక్క మోహిని అక్క మోహిని అక్క ఎక్కడున్నావక్క దీన్ని నువ్వే ఆపగలవు రా అక్క అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న 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 ప్లీజ్ అన్న. మీరు చేసేది తప్పు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేక నువ్వు చేసేది తప్పు అని నిరూపించమంటావా ఏంటి తప్పని నిరూపిస్తావా? రేయ్, మేడం పెద్ద లాయర్ అనుకుంటా, తప్పుని ప్రూవ్ చేస్తానంటుంది. ఆ డాక్యుమెంట్ చూపించు. No need to translate in Telugu, Mr. Padmanabham Garu. I can understand English very well. నువ్వు చూపించినవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఏంటి? అసలు ఇందులో ఏముందో తెలుసా? అసలు నీ మొహానికి ఇంగ్లీష్ వచ్చా? Shut up! You just shut up! See, Mr. Rajendra Nair, this land belongs to late Kannamba Garu. This land was gifted by her father as a dowry in the year 1989. Shortly in a month, her father passed away. As per your documentary registration was being done in the 1990. Now tell me, how can a dead person can sell this land to you and how did you buy it? Now it's all clear. These all are fake documents. Any doubts? Any doubts? Any doubts? Any doubts? Any doubts?
శ్వేత శ్వేత వెన్నెల ఏం చెప్పింది? ఈ స్థలాన్ని అత్తయ్యకి పసుపు కుంకుమ కింద వాళ్ళ నాన్నగారిచ్చారంట. ఆయన చనిపోయిన తర్వాత రిజిస్టర్ అయింది. ఇది చెల్లదు అని చెప్తుంది. ఎలా 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 కనుక్కున్నావు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అని? సరే, ఇవి ఫేకా రియల్ అనేది కాదు పాయింట్. నాకు ఈ ల్యాండ్ కావాలి, అది ఫ్యాక్ట్. నీకు తెలియని ఇంకో ఫ్యాక్ట్ ఉంది. ఏంటది? మా బావ దేన్నైనా సహిస్తాడు కానీ మోసాన్ని మాత్రం సహించడు. బావా, ఈ సమాధిని కూల్చడానికి వచ్చిన వీణ్ణి వదలొద్దు. ఏ ఒక్కడిని వదలొద్దు బావా. చంపి పాతే. వెన్నెలా, ఏం జరిగింది సిరి? ఇప్పటిదాకా ఏం మాట్లాడకుండా ఉన్న బావా ఎందుకు అలా కొడుతున్నాడు? కొట్టు బావా, కొట్టు బావా. కొట్టు. అత్తే సమాధిని కూర్చోవాలని చూస్తారా? ఇంకా కొట్టు, కొట్టు.
నేను దేనైనా సహిస్తాను కానీ మోసాన్ని కాదు.